అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణ సర్కార్ కొత్త పథకాల మీద దృష్టి పెట్టింది వీలైనంత వరకు అన్ని వర్గాల వారికి చేయూత ఇవ్వాలనే ఆలోచనలతో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇప్పుడు మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది మైనారిటీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్ ఈ కొత్త స్కీమ్లతో ఏ స్థాయిలో వాళ్ళకి ప్రయోజనం చేకూరనుంది అసలు ఆ పథకం ఎలా ఉంటుంది ఎలా అర్హులుగా చూస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్ కింద వితంతువులు విడాకులు పొందిన మహిళలు అనాథ అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం ఇక రెండో స్కీమ్ రేవంత్ అన్న కా సహారా మిస్కినో కే లియే ఈ పథకం కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు ₹1,00,000 ఖరీదు చేసే మోపెడ్ వాహనాలు ఇవ్వనున్నారు ఇప్పటి నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం రాష్ట్ర మైనారిటీ ఎస్సీ ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ రెండు పథకాలను సచివాలయంలో ప్రారంభించారు ఈ రెండు స్కీమ్ కు సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇందుకోసం పోర్టల్ ను మంత్రి లక్ష్మణ్ ఆవిష్కరించారు ఈ రెండు స్కీమ్స్ కోసం సర్కారు 30 కోట్ల రూపాయలు కేటాయించింది ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తామన్నారు ఈ రెండు పథకాలకు అప్లై చేసుకునే వారు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ లో అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు ఈ స్కీమ్స్ ను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ రెండు పథకాలు మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి పునాది అని అన్నారు మైనార్టీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్ వెల్లడించారు ఈ రెండు పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు చిన్న వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ మహిళా యోజన తోడ్పడుతుందన్నారు ఫకీర్ దూదేకుల వర్గాల వారికి మోపెడ్ వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం 30 కోట్లు కేటాయించడం అంటే మైనార్టీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకిత భావానికి నిదర్శనమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి